అందరికీ జేబీ. నేను రవికుమార్ చికెన్పల్లి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి. ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా అదే క్వశ్చన్. అసలు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్. విషయంలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరం ఏటుకోట ఉంది. ఈ ఏటుకోట అనేది ఎందుకు వరదలో వచ్చిన ఈ గ్రామాలు మునిగిపోకుండా ఏటుకోటిని పకడ్బందీగా వేయడం జరిగింది. అంతకుముందు కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఏటుకోటిని బలపరుస్తారు. వీక్గా ఎక్కడ ఉంది అక్కడ. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ వరదలకి ఏటుకోట తట్టుకోవాలి. ఈ ఏటుకోట తట్టుకోకపోతే ఏటుకోట గండి పడితే ఖచ్చితంగా నేను చెప్పిన కుండలేశ్వరం దగ్గర గండి పడితే ఖచ్చితంగా కాటరకోన మండలం, ముమ్మడివరం మండలం 2 మండలాలు కూడా మునిగిపోతాయి. శోక సముద్రంలో మునిగిపోతాయి. అదే పాయింట్కి వచ్చేద్దాం. అక్కడ కుండలేశ్వరం రేవు దగ్గర ఏటుకోట అనేది నిలువుగా చీలిపోయింది. సగం 50% ఏటుకోట నిలువుగా చీలిపోయింది. దగ్గరలో ఒక 100 మీటర్లు చీలిపోయింది. ఈ 100 మీటర్లు చీలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ 3-4 నెలల నుంచి ఈ ఏటుకోట గురించి నేను పోరాటాలు చేస్తున్నాను, కంప్లైంట్లు ఇస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను. దానికి గిఫ్ట్గా నా మీద కేసులు కూడా వేశారు. లాస్ట్ టైము నేను ఇది ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు మీరు రిపేర్ చేయకపోతే ఆగస్టు సెప్టెంబర్లో వరదలు ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు గండి కొట్టేసి కాటరకోన మండలం, ముమ్మడివరం మండలం 2 మండలాలు కూడా జల సమాధి అయిపోతాయి. దీన్ని ఖచ్చితంగా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోమని నేను ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. చేయట్లేదని, పన్నెండు అయితే పని చేద్దు ఆ టైప్లో ఆ టాపిక్లో నేను మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆ మాట వల్లే నా మీద కొంతమంది మా ఎస్సీ నాయకులకి మనోభావాలు దెబ్బతిని నా మీద కేసు వేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 23వ తారీఖున 2024. దేనికోసం? ఈ ఏటుకొట్టు కోసం నా మీద కేసు వేశారు. ఏటుకొట్టుని నేను ఇలాగ ప్రశ్నించినందుకు నా మీద కేసు వేశారు. అంటే ప్రజా సమస్యలని ప్రశ్నిస్తే కేసులు వేసేస్తారా? ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, దేనికోసం పనిచేస్తుంది? ఇప్పుడు నిన్న ఈ సమస్య పైన నిన్న గ్రీవెన్స్కి వెళ్ళాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్కి ఇచ్చాను. నేను ఈ విధంగా కుండలేశ్వరంలో ఏటుకొట్టు ఒక 100 మీటర్ల పైనే చీలిపోయింది. రేపొద్దున్న వరదలు వస్తే, ఆగస్టు సెప్టెంబర్లో వరదలు వస్తాయి ఖచ్చితంగా, వర్షాకాలంలో ఈ వరదలు వస్తే ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు గండి పడిపోద్ది. ఈ గండి పడిపోతే వెంటనే కాటరకోన మండలం, ముమ్మడివరం మండలం 2 మండలాలు మునిగిపోయి జల సమాధి అయ్యి జన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఫిర్యాదు చేయడం జరిగింది గ్రీవెన్స్లో. దానికి బదులు వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఎక్నాలజ్మెంట్లో మీరు ఊహించిన విధంగా ఉంది సమాధానం. ఏం చెప్పమంటారా? ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను, చూడండి, క్లియర్గా చూడండి. ఓకే, చూసారు కదా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. ఈ ఏటుగట్టు బలపరచాలి, రిపేర్ చేయాలి అంటే ప్రభుత్వానికి, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 730 రోజుల సమయం కావాలంట. 730 రోజుల సమయం అంటే చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే 730 రోజులు అంటే దగ్గరలో 2 సంవత్సరాల పైన. అంతేనా? అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో వరదలు వస్తాయి. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో వరదలు వచ్చి మన వరదలు తక్కువ వస్తే పర్వాలేదు. ఒకవేళ ఎక్కువగా వరదలు ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చి గండి కొట్టి నేను అన్న ప్రకారంగా ఏదన్నా ప్రమాదం జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంటా? ఈ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు దీనికి సమాధానం ఏమి చెప్తారు? మీరు 730 రోజులు ప్రజలు ఆగాలంటే దానికి సమాధానం మీరు ఏం చెప్తారు? కనీసం మీరు కనీసం దీనిపైన మీరు చర్యలు తీసుకోలేరా? జిల్లా కలెక్టర్ గారు ఏంటి దీనికి సమాధానం చెప్పండి. 730 రోజులు కాల వ్యవధి అంటే 2 సార్లు వరదలు వస్తాయి. అంటే టైం బాగోక ఈ ఆగస్టులో కొట్టేసింది అనుకోండి గండి, మళ్ళీ గండి అలాగే ఉంచుతారా? ఇంకెయ్యరా? గండి కొట్టేసి ప్రజలు చనిపోతే గండి అలాగే ఉంచుతారా? మళ్ళీ రెండోసారి వరదలు వచ్చేంత వరకు ఆ గండి అలాగే ఉంచుతారా? దాన్ని రిపేర్ చేస్తారా, మరమ్మతులు చేస్తారా?
దీనికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి? జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చెప్పాలి, నాయకులు చెప్పాలి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎంపీ గారు మీరేమైనా పట్టించుకోగలరా ఈ సమస్య పైన? ఎంపీ గంటి హరీష్ గారు దీనికి మీరు సమాధానం చెప్పండి. సునామీ ఏమో ఎక్కువతే పోతాం కదా బంగాళాఖాతంలోకి మొత్తం, ఇంక్లూడింగ్ నాతో పాటు. మీరేంట్లే, మీరు ఎక్కడ ఉంటారు కదా, క్లియర్గా తెలుస్తుంది. గండు పడితే ఖచ్చితంగా జనం చనిపోతారని క్లియర్గా తెలుస్తుంది అక్కడ. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా హరీష్ మాధురి గారు దీని మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి 100%. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు కూడా దృష్టి పెట్టాలి. చివరగా నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మరి కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ వీళ్ళు ఏకమైపోతారు. బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళు ముగ్గురు మళ్ళీ నా మీద కేసులు పెట్టేస్తారు. మళ్ళీ కూటమి అంటే మరి టీడీపీ అంటే పోనీ ఒకడనే పెడతాడు. టీడీపీ కూడా ఒకడనే పెడతాడు నా మీద కేసు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని కేసులు పెట్టినా నాకేం ప్రాబ్లం లేదనుకో, పెట్టండి, ఎన్ని కేసులు పెడతారు మీ ఇష్టం, అది ఓకే. కూటమి ప్రభుత్వం అంటే మళ్ళీ జనసేన వాళ్ళు కలిసిపోతారు. ఏంటిది పందుకోళ్ళలాగా వచ్చేస్తారు నా మీదకి. అందుకే కూటమి ప్రభుత్వం అని అనట్లేదు. మరి ఇది కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, మనమే ప్రజలు డిసైడ్ చేయాలి. పోతే ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు 730 రోజులు ఈ రోజుల వరకు ఈ ఏటుకొట్టు మీరు మరమ్మతులు చేయించరా? ఇప్పుడు రేపొద్దున గండిపడి ప్రజలు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పండి, ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పండి, ఎంపీ హరీష్ గారు సమాధానం చెప్పండి. ప్లస్ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, మీరు సమాధానం చెప్పండి. రేపు గండేడి ప్రజలు చనిపోతే దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా రేపొద్దున ఏదో జరగరానిది అనార్థమైనా జరిగితే కనుక ఖచ్చితంగా అందరూ మీరే బాధ్యులు గుర్తుపెట్టుకోమని ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. జై భీమ్.